హలో రామచంద్రమూర్తి గారు. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. యెస్. సార్ ఈరోజు మార్కెట్ గనక ఈరోజు మొత్తం ఓవరాల్‌గా ఈరోజు మన మార్కెట్ చూసుకున్నట్లయితే మార్కెట్ ఈరోజు కొంచెం బేరిష్‌గా కనిపించింది. ఏదైతే మోడీ గారి స్టేట్‌మెంట్ తర్వాత అవునండి. కొంచెం నాకైతే బేరిష్‌గా అనిపించింది. సో, ఓవరాల్‌గా ఈరోజు మార్కెట్ మీ ప్రకారంగా ఎలా ఉంది? యాక్చువల్‌గా అండి సోమవారం నిన్న ఇవాళ కలిపి మార్కెట్ నిఫ్టీ చూస్తే 1000 పాయింట్స్ తగ్గిందండి. యాక్చువల్‌గా 24,400 ఉండేది. ఇప్పుడు 23,400కి వచ్చింది. ఇవాళ ఒక్కరోజే 2%, నిన్న ఒక 2% ఫాల్ అయింది. సో, బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే ఇది కూడా 2000 పాయింట్స్ డౌన్ అయింది. 56,000 అలా ఉండేది. ఇప్పుడు 53,500 దాదాపు ఉంది. సో, సెన్సెక్స్ కూడా సేమ్ ప్రపోర్షనేట్‌లో తగ్గింది. సో, ఇప్పుడు ఏంటి ఎందుకు సడెన్‌గా 3 రోజుల క్రితం లాస్ట్ ఫ్రైడే చాలా బాగుంది మార్కెట్. ఇవాళ ఎందుకు ఇంత ఇదిగా ఉంది అంటే ఒక రకంగా చెప్పాలంటే క్రూడ్ ఉంది. అలాగే ఇరాన్, యూఎస్ వార్ తగ్గిందనుకున్నాం గానీ, ఎక్కడ కూడా వాళ్ళు కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఒక అగ్రీమెంట్‌కి రావట్లేదు. డిప్లొమసీ ఎక్కడ వర్కౌట్ అవ్వట్లేదు. దానికి తోడు మోడీ గారు నిన్న చెప్పిన కామెంట్స్, మొన్న హైదరాబాద్‌లో చెప్పిన కామెంట్స్ కూడా అగ్నికి ఆజ్యం పోసినట్టు ఏదో జరుగుతుంది అనే టెన్షన్ వచ్చేసింది. ఎఫ్ఐఎస్ ఏంటంటే రెడీగా ఉన్నారు ఎప్పుడు అమ్మేద్దామని వాళ్ళందరూ అమ్మేశారు. ఓకే. సో, డిఏఎస్‌ను మ్యూచువల్ ఫండ్సే కొనుక్కుంటున్నారు. సో, ఇది గత 3 నెలలు, 4 నెలల నుంచి కూడా ఇదే జరుగుతుంది. అయితే బాటమ్ లైన్ ఏంటంటే నిఫ్టీకి ఇప్పుడు 52,000 బాటమ్ లైన్ మొన్న వచ్చి అక్కడి నుంచి రివర్సల్ అయింది కాబట్టి ఇప్పుడు కూడా ఈ రేంజ్‌లో సస్టైన్ అయ్యి కొంచెం పైకెళ్ళే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఏదైనా పాజిటివిటీ అయితే ఒక మార్కెట్‌లో గానీ, ఇండియాలో గానీ ప్రివైల్ అవ్వట్లే. ఎక్కడ వరల్డ్ మొత్తం కూడా అంతా నెగెటివ్‌గానే ఉంది. హ్మ్. సో, ఏమవుతుంది ఏంటనే టెన్షన్‌తోనే ఉంది డైలీ. సో, అసెట్ క్లాసెస్ అన్నీ కూడా బ్లీడ్ అవుతున్నాయి. సో, ఇప్పుడేంటంటే కొంత ర్యాలీ వచ్చింది యాక్చువల్‌గా లాస్ట్ 1, 2 మంత్స్ నుంచి. ఇప్పుడు అది ఈ 4 రోజుల్లో కొంచెం బాగా తగ్గిపోయింది ఈ 2 రోజుల్లో. సో, అయితే కొంత ఏంటంటే బై అండ్ డిప్స్ లాగా మళ్ళీ ఫ్రెష్ ఇన్వెస్ట్‌మెంట్స్ అయితే జరుగుతున్నాయి, పైకెళ్తున్నాయి. సో, దాన్ని బట్టి మార్కెట్స్ ముందుకెళ్తున్నాయన్నమాట. ఓకే. సార్ సెక్టార్స్ గనక మనం చూసుకున్నట్లయితే ఏ హ్మ్. సెక్టార్స్ ఎలా ఉన్నాయి సార్ ఈరోజు? సెక్టర్స్‌లో అయితే బ్యాంకింగ్ బా తగ్గిందండి. ఓకే. బ్యాంకింగు, ఆ తర్వాత ఆటోమొబైల్ ఒకటి బా తగ్గింది. తర్వాత ఫార్మా ఒకటి తగ్గింది. తర్వాత ఐటీ సెక్టర్స్. సో, ఆల్ ఫైనాన్స్ సెక్టర్స్. ఇది తగ్గటం కూడా ఒక రకంగా ఏంటంటే హెల్తీ కరెక్షన్ అనొచ్చు. సో, మళ్ళీ హెల్తీగా. మంచి క్వాలిటీ స్టాక్స్ అన్నీ కూడా బాగా తగ్గినాయి. మళ్ళీ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకుంటే మళ్ళీ పైకెళ్తుంది. ఇదంతా ఏంటంటే ఒక రేంజ్ లాగా ఉంది. 24,500 నుంచి ఇప్పుడు 23,000 వరకు నిఫ్టీ రేంజ్‌లో ఉంది. బ్యాంక్ నిఫ్టీ వచ్చి 53,000 నుంచి 55,000 మధ్యలో ఉంది. సో, ఓకే. ఇదొక బ్రాడ్ రేంజ్‌లో ఉందన్నమాట. సో, కాబట్టి ఈరోజు ఎఫ్ఐఎస్ ఎంత అమౌంట్ అనేది బయటికెళ్ళింది సార్ ఈరోజు ఎఫ్ఐఎస్? ఎఫ్ఐఎస్ దాదాపు 2,000 క్రోర్స్ ఆ ఈరోజు. రేంజ్‌లో వెళ్తుంది. 1,500 నుంచి 2,000 క్రోర్స్ సెల్లింగ్ అవుతుంది. హ్మ్. సో, రూపీ వాల్యూ కూడా దాని ఇంపాక్ట్‌గా 95 ఆ రేంజ్‌లో ఉంది. సో, ఇది ఆల్మోస్ట్ రూపీ వచ్చి 15% డిమినిషింగ్ అయింది లాస్ట్ 3 మంత్స్ నుంచి. సో, ఇవన్నీ ఏంటంటే మనకి ఈ అంతా కూడా ఈ వార్ ఇంపాక్ట్ మన కంట్రీ కాదు అన్ని కంట్రీస్‌లోనూ జరుగుతున్నాయి. సో, దాదాపు 100 కంట్రీస్ మార్కెట్ మీద ఎఫెక్ట్ అయినాయి. సో, మనకి ఇంకా కొంచెం ఎఫెక్ట్ ఉంది. ఎందుకంటే మనకి క్రూడ్ మన దగ్గర లేదు కాబట్టి మనం మేజర్‌గా ఇదవుతున్నాం. సో, అలాగే ఎల్‌పీజీ గ్యాస్ ధరలు పెరిగాయి. దాని హ్మ్. ఇంపాక్ట్ మనకి ఆల్రెడీ చూస్తున్నాం. సో, ఇవన్నీ రాబోయే రోజుల్లో కొంచెం టఫ్‌గానే ఉంది సిట్యుయేషన్ అనేది అర్థమవుతుంది. కాబట్టి కన్జంప్షన్ జాగ్రత్తగా తగ్గించాలి అని చెప్తున్నారు. ఓకే. సో, థాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ అండి. నమస్తే.